అనిల్. అనిల్ టీడీపీ అనిల్ అనిల్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు అనుకున్నాం మీరైతే? టీడీపీ జనసేన పొత్తే గెలిచింది. టీడీపీ జనసేన పొత్తు. జగన్మోహన్ రెడ్డి రారంటారా? రాడు. ఏనా రాడు అంతే. రాడు అని అంటే ఏదో కారణం ఉందా? అంటే ఆయన పరిపాలన మీకు నచ్చలేదు? బాగాలేదుగా. ఏ విధంగా మీకైతే నచ్చలేదు? ఏమున్నాయి అక్కడ డెవలప్మెంట్ ఏముంది? డెవలప్మెంట్ అనేది మరి ఉచిత పథకాలు అవన్నీ బాగా ఇస్తున్నాము. 98% హామీలు అవన్నీ ఎవరికి వచ్చినాయి పథకాలు, ఎవరికి రాలి? అయ్యా పథకాలు ఏం చేసుకోను, ఓకే. పథకాలు వేస్ట్ కదా. పథకాలు వేస్ట్ అంటారు. మీ ఉద్దేశంలో ఉచిత పథకాలు మంచిగానా? కాదు కాదు. ఎదుగుదల ఉపయోగపడతాయి? ఎందుకు ఉపయోగపడతాయి? వేస్ట్. చాలా మంది ప్రజలకు డబ్బులు ఇవ్వడం వల్ల అర్హులైన వాళ్ళకి ఇస్తే పర్లేదులే కానీ అందరికి ఇస్తే వేస్ట్ అయ్యి. అర్హులైన వాళ్ళ వరకు ఇస్తే బెస్ట్. అర్హులు అంటే మీ ఉద్దేశంలో ఎవరు అనుకున్నారంటే ఉంటారు పవర్టీ లైన్ కింద ఉండాలా? అంతే. బిలో పవర్టీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అనవసరం, బిలో పవర్టీ లైన్ అంతే. బిలో పవర్టీ లైన్ వరకు అయితే సరిపోతారంట. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు అనేది ఉంది కదా, ఈ పొత్తులో ఎన్ని సీట్లు వెళ్తాయి అనుకున్నారు మీరు? 140. 140 ఖచ్చితంగా. ఇప్పుడు జనసేన పొత్తు అనేది ఉంది కదా, జనసేన టీడీపీ పొత్తు, అందులో బీజేపీ కలుస్తుంది అనుకున్నారా? తెలియదు అసలు, నేను ఆలోచించను బీజేపీ గురించి అసలు నాకైతే. అంటే చాలా మంది ఏమన్నారంటే బీజేపీ కలవడం వల్ల సెంట్రల్ నుంచి గట్టి సపోర్ట్ వస్తుందని అని అంటారు. తెలియదు అన్న, బీజేపీ సంగతి మాకు తెలియదు అసలు. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తులో మీకు 140 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందన్నారు కదా. ఎవరి షేర్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనుకున్నారు? అంటే టీడీపీ ఓట్ షేర్ అనేది జనసేన బెనిఫిట్ అవుతుందా, లేకపోతే జనసేన ఇద్దరికి మ్యూచువల్ షేరింగ్. ఈక్వల్ షేరింగ్ ఉండాలి? అంటే ఈక్వల్ పర్సెంటేజ్ ఈక్వల్ ఎట్ అయింది. 45 6 ఒకటి అయింది కాదు. అవును. అలాంటప్పుడు ఒకరి షేర్ ఒకరికి ఉపయోగపడి ఇద్దరితో ఉపయోగం. అదే చెప్తున్నాగా, జనసేనకి టీడీపీ ఉపయోగపడింది, టీడీపీకి జనసేనతో ఉపయోగపడింది అంతే. జగన్ గారి పరిపాలన అయితే మీకు ఒకరికి నచ్చలేదు అన్నారు. నచ్చల. 2024లో ఎవరికైతే ఛాన్స్ ఇద్దాం? చంద్రబాబు నాయుడు. 2019లో ఎవరికి ఛాన్స్ ఇచ్చారు? జగన్కే ఇచ్చా. జగన్. అప్పుడు 5 ఏళ్ళు ఎందుకు డెసిషన్ మార్చుకున్నారు? చెప్పాక డెవలప్మెంట్ ఏం బాగా, ఏదో డెవలప్ చేస్తారు అనుకున్నా, ఏం చేయలేదు. డెవలప్మెంట్ పరంగా అంటే మీరైతే ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కంపెనీలు, ఐటీ పరంగా. ఐటీ పరంగా మరి కొన్ని కంపెనీస్ తీసుకొచ్చాము, పెద్ద ఇండియాలో పెద్ద కంపెనీస్ తీసుకొచ్చామన్నారు కదా. ఏమున్నాయి? ఏం లేవుగా. ఏమీ లేవా? ఏం కంపెనీ? గుడివాడ అమర్నాథ్ గారు పచ్చళ్ళ కంపెనీ తీసుకొచ్చాం, మసాలాల కంపెనీ తీసుకొచ్చాం, బొబ్బట్ల కంపెనీ తీసుకొచ్చాం, అది అని అన్నారు కదా. దాని వల్ల ఏ ప్రయోజనం లేదంటారా? దాంట్లో సాఫ్ట్వేర్ పనిచేస్తారా? పచ్చళ్ళ కంపెనీలోను, బొబ్బట్ల కంపెనీలో? అది మీకే తెలియాలన్నా. అదే నేను అంటున్నా, పచ్చళ్ళు బొబ్బట్లు చేసేది ఎవరు? సాఫ్ట్వేర్ ఏమైనా చేస్తారా దాంట్లో? అంటే ఐటీ పరంగా అయితే ఆంధ్రాలో జీరో అంటారా? జీరోలో కూడా ఇంకా మైనస్ ఏదైనా ఉంటే మైనస్ కూడా పెట్టుకో. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 5 years లో మీరు అన్నట్టు చంద్రబాబు వస్తే వస్తాయి కంపెనీ. హైదరాబాద్ లెవెల్లో ఆంధ్ర డెవలప్ చేయాలి. అంత ఒక్కసారి గట్టపోయింది. ఇప్పుడు హైదరాబాద్ ఒక్కసారిగా అయిందా? ఏంది? ఓకే. 25 పట్ల ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలరంటారు. చేస్తారు ఖచ్చితంగా. ఓవరాల్ గా అయితే మీ మాటలో ఎవరు గెలుస్తారు ఫైనల్? జనసేన టీడీపీ పోతే జనసేన టీడీపీ గెలిస్తే ఎన్ని? 140. థ్యాంక్ యూ.